హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ పెసరపప్పు లడ్డు. మనం శనగపప్పుతో మినపప్పుతో అన్నిటితో చేస్తాం కదా, ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం 300 గ్రాముల పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సరే, ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సరే, ఇది వేగిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లో వేసుకోవాలి. మనం చల్లారిపోయిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి. సరే, ఇది పిండి అయిపోయింది. ఇలా పిండి చేసుకొని మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం ఈ పిండి అంతా మళ్ళీ వేయించుకోవాలి. మనకి వేగుతున్నప్పుడే కమ్మని వాసన అనేది వస్తుంది. చూసారా, ఇది వేగిపోయింది. మళ్ళీ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకొని మనం నెయ్యి వేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగేటి వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి నెయ్యి చాలపోతే కొంచెం వేసుకొని కూడా వేయించుకోవచ్చు. సరే, ఇది అంతా కొద్దిగా వేగనివ్వాలి. సరే, ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. మొత్తం ఈ రెండు కలిసేలా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా బెల్లం వేసి చూపిస్తున్నాను. మనం బెల్లం ఒక కప్పు తీసుకున్నాను. నేను స్వీట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను. చూసుకొని వేసుకోండి మీరు మీ తీపికి సరిపడగా. మొత్తం ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. మనం ఎప్పుడు మినపసున్నుండలు, శనగపప్పుతో లడ్డు అన్నీ తింటుంటాం కదా, ఇలా పెసరపప్పుతో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనకు నెయ్యి ఎందుకంటే మనకు ఉండ అవ్వాలి కదా, అందువల్ల ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నెయ్యి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఉండలు చేసుకుందాం. మనకి బెల్లం కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఉండ అనేది అయిపోతుంది. మొత్తం ఉండలన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఈ సైజులో చేసి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.